తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం పెద్దవడుగూరు గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో హల్చల్గా మారారు. కొన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ విధంగా అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. విషయం ఏందప్ప అంటే తెలుగుదేశం పార్టీకి ఓటేసిన పాపారికి మా అమ్మకు పెన్షన్ ఇవ్వలేదు అని విజయ్ కుమార్ రెడ్డి సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఇది అన్ని ఛానల్లోనూ అన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా చక్కర్లు కొడుతోంది. ఇదే విషయంపై ఏం జరిగింది ఏమి అని మన రిపోర్టర్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పెద్దవడుగురికి వెళ్ళారు. పెద్దవడుగురికి వెళ్ళి విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్నతో విచారణ చేశాం. ఆ వీడియో కూడా మనం చూడొచ్చు ఒకసారి, వాళ్ళు ఏం చెప్పారనేది. యాక్చువల్గా ఈ విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఎప్పుడు కూడా ఇంటి పట్టాన ఉండకుండా ఆయన తిరుగుతూ ఉంటాడు. సో వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగలేదు అనేది వాస్తవం. ఆరోగ్యం బాగలేనప్పుడు ఏదైనా సర్టిఫికెట్ కావాలన్నప్పుడు పెన్షన్ రావాలంటే ఏం చేయాలి? సర్టిఫికెట్ కావాలి. సర్టిఫికెట్ కావాలంటే సదరంలో అప్లై చేసుకోవాలి ఫస్ట్. ఇవన్నీ ఏది కూడా అప్లై చేసుకోకుండా పెన్షన్ కావాలంటే ఎమ్మెల్యేనే ఇంటి దగ్గరికి వచ్చి ఆమెను తీసుకుపోయి సదరం సర్టిఫికెట్ ఇప్పించి డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఇప్పిస్తారా? అలా ఎవరు చేయరు కదా. ఆ విధంగా కాకుండా కేవలం అంటే అమ్మకు బాగలేదు అని చెప్పాడు అంతవరకు ఎమ్మెల్యేకు. సరే, అమ్మకు బాగలేనప్పుడు ఏం చేయాలా? మనం అప్లై చేసుకోవాలి కదా, సదరం సర్టిఫికేట్ తీసుకోవాలి కదా. ఆమె హ్యాండిక్యాప్డ్ కాదు, అయితే మానసికంగా బాగలేదు. సో ఆ మానసిక సర్టిఫికేట్ని తీసుకురావాలి కదా. మరి సదరం సర్టిఫికేట్ లేకోకుండా ఏ విధంగా పెన్షన్ ఇస్తారు? ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దొంగ పెన్షన్లు ఇప్పటికీ కూడా సిన్సినవ్ కొన్ని వేల పెన్షన్లు ఉన్నాయి. ఇదే అనంతపురం, ఓన్లీ అనంతపురం అర్బన్లోనే సుమారుగా ఉన్నాయి. ఇంకా రూరల్లో అవన్నీ చూస్తే గినా చెవుడు లేకున్నా చెవుడు, వికలాంగులు కాకపోయినా వికలాంగులు, ఈ విధంగా రకరకాల జబ్బులు అని చెప్పేసి ఆ సదరం సర్టిఫికేట్లు లంచాలు ఇచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొన్ని వందల మంది దొంగ పెన్షన్లు ఇప్పటికి కూడా పొందుతున్నారు. వాటన్నిటిపైన మళ్ళీ అధికారులు విచారణ చేసి తొలగిస్తే నిజంగా అర్హులైన వాళ్ళకు కూడా పెన్షన్లు వస్తాయి. మరి తొలగిస్తే ఇది ఈ విధంగా భూతద్దంలో చూపిస్తారు. ఏదో మనం చెప్తుండే దున్నపోతు ఈనింది అంటే అది ఆడదా మొగదా అని అడిగినట్లుంది పరిస్థితి. ఈ అబ్బాయి ఏదో మాకు పెన్షన్ ఇవ్వాలంటే పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? మీ అమ్మకి ఏమైంది? ఏం జబ్బు ఉంది? వికలాంగురాలు అయితే ఎంత పర్సెంటేజ్ ఉంది? సదరం సర్టిఫికేట్ అప్లై చేసినావా? నీ దగ్గర సర్టిఫికేట్ ఉందా లేదా? ఇవన్నీ ఏమీ విచారించకుండా వాడెవడో సోషల్ మీడియాలో పెడితే సెల్ఫీ వీడియో తీసుకొని నాకు జేసీఎస్ మిత్రెడ్డి పెన్షన్ ఇప్పిలే మా అమ్మకంటే మీ అమ్మకి ఏమైందని ఇప్పియాల పెన్షన్? వాళ్ళ నాన్న ఏం మాట్లాడారో ఒకసారి చూడండి ప్రజలారా మీరే. ఏం పేరు పేరు? రాజశేఖర్ సార్. కొడుకు పేరు? విజయ్ కుమార్ రెడ్డి. మీ భార్యకి బాగాలేదు. మేము పింఛన్కి ఎంఆర్ఓ దగ్గరికి పోలేదు, ఎండిఓ దగ్గర లేదు, మేము ఎమ్మెల్యే గారిని అడగలేదు, ఎవరిని అడగలేదు. మేము మా పింఛన్ అమ్మంటే వీళ్ళలేదు సార్. ఆమెకు బతికి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ అలా ఉన్నది, అలా ఏమీ తేలేదు. మేము పింఛన్ అడిగే కానీ మాకు అర్హత లేదు సార్. కొడుకు ఊరికనే వస్తుందని తల్లికని వాడు పబ్లిసిటీ చేసుకున్నాడు. పింఛన్ ఎవరిని అడుక్కోలేదు, దరఖాస్తులు ఎవరి దగ్గర మేము పెట్టుకోలేదు. మా భార్యకి బాగాలేదని చెప్పి మేము యాడికి పోలేదు, చూడలేదు. మేము వచ్చేసి మా కొడుకు ఇంటికాడ సరిగ్గా ఉన్నాడు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. నేను చెప్పిన మాటలు విన్నాడు నా కొడుకు నా మాటలు. అందుకు నా భార్యకి అనారోగ్యంతో అట్లే ఉంది. విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్న, విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మ. మన రిపోర్టర్ పెద్దవడుగురు హుటాహుటిన ఏం జరిగింది ఏంటని గ్రౌండ్ లెవెల్లో విచారిస్తే వీళ్ళు చెప్తున్నాడు, నా కుమారుడు అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. మేమింతవరకు ఏ హాస్పిటల్కి కానీ ఏ సదరం సర్టిఫికెట్కి కానీ కనీసం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి కూడా సర్టిఫికెట్ తీసుకోలేదు. ఈమెకు బాగలేనిది వాస్తవము. మేము అప్లై చేయకోకుండానే పెన్షన్ ఎలా వస్తుంది అని ఆయనే చెప్తున్నాడు. సో ఏదైనా అప్లై చేస్తే కదా పెన్షన్ వస్తుంది. ఇవన్నీ ఏమీ తెలియకుండా విజయ్ కుమార్ రెడ్డి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అది తెలుగుదేశానికి భారీ షాక్ అంట. చెప్తే అర్థం ఉండాలా. ఆ దున్నపోతు ఈనిందంటే ఇందాక అన్నామే ఆడదా మొగదా దున్నపోతు ఈనిండేది అంటే అది దున్నపోతు ఈంతుందా లేదా అనే ఆలోచన ఉండాలి కదా. ఈ విధంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే నవ్వాలో ఏడవాలో అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కొంచెమన్నా ఇంగితంగానే ఉండాలి కదా. ఏదైనా పక్క ఆధారాలతో కనుక పెడితే మేము కూడా సపోర్ట్ చేసి నిజంగా ఎస్ ఈయన అర్హురాలు, ఈమెకు నిజంగా 80% వైకల్యం ఉంటే ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు అని మేము కూడా నిలదీసే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఏం ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు రామలింగం అన్నట్టుగా ఆమె వికలాంగురాలు కాదు, సదరం సర్టిఫికేట్ లేదు, డాక్టర్ సర్టిఫికేట్
సర్టిఫికెటే లేవు, అప్లై చేసింది లేదు, ఏమీ లేకోకుండా ఎమ్మెల్యే తీసుకొచ్చి ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దొంగ పెన్షన్లు ఎన్నున్నాయి అవన్నీ పీకేస్తే తెలుస్తుంది. నిజంగా ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తక్షణం వాళ్ళందరినీ పీకేసి నిజమైన అర్హులకు పెన్షన్ ఇస్తే బాగుంటుందని మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇలాంటివి సోషల్ మీడియాలో వచ్చినప్పుడు దాని వెనకాల నిజం ఎంత అనేది ఒకసారి నిర్ధారణ చేసుకొని పెడితే ఎవరైనా కూడా ప్రజలు నమ్ముతారు. నిజంగా ఈయన మాట్లాడింది చూడండి మీరే ఒకసారి. ఏం పేరు? రాజశేఖర్ సార్. కొడుకు పేరు? విజయ్ కుమార్ రెడ్డి. మీ భార్యకి బాగాలేదు. మేము పింఛన్కి ఎంఆర్ఓ దగ్గరికి పోలేదు, ఎండిఓ దగ్గరికి లేదు, మేము ఎమ్మెల్యే గారిని అడగలేదు, ఎవరిని అడగలేదు. మేము మా పింఛన్ అమ్మంటే వీళ్ళలేదు సార్. ఆమెకు బతికి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ అలా ఉన్నది, అలా ఏమీ తేలేదు. మేము పింఛన్ అడిగే కానీ మాకు అర్హత లేదు సార్. కొడుకు ఊరికనే వస్తుందని తల్లికని వాడు పబ్లిసిటీ చేసుకున్నాడు. పింఛన్ ఎవరిని అడుక్కోలేదు, దరఖాస్తులు ఎవరి దగ్గర మేము పెట్టుకోలేదు. మా భార్యకి బాగాలేదని చెప్పి మేము యాడికి పోలేదు, చూడలేదు. మేము వచ్చేసి మా కొడుకు ఇంటికాడ సరిగ్గా ఉన్నాడు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. నేను చెప్పిన మాటలు విన్నాడు నా కొడుకు నా మాటలు. అందుకు నా భార్యకి అనారోగ్యంతో అట్లే ఉంది.